హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. మనందరికీ తెలుసు అమెరికా ఎంత డెవలప్డ్ కంట్రీలో, అందులోపల ఎఫ్బిఐ ఎంత పవర్ఫుల్లో, ఎంత ఘోరంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు అంటే ఎంత ఘోరమైనటువంటి కేసు అయినా కానీ దాంట్లో అంటే ఎంత క్లూస్ లేకపోయినా ఎంత కష్టతరంగా ఉన్న కేసును పర్ఫెక్ట్గా డీల్ చేసి ఆ కేస్కి ఒక ఎండింగ్ పాయింట్ ఇస్తూ ఉంటుంది ఎఫ్బిఐ. అమెరికా లోపలనే చాలా పవర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో అటువంటి ఎఫ్బిఐకే ఒక కేసు అనేది ఒక పెద్ద సవాల్లాగా మారి ఎఫ్బిఐలో ఉన్నటువంటి టాప్ ర్యాంకింగ్ ఆఫీసర్స్ ఎంతమంది ట్రై చేసినా కానీ ఆ కేసును ఛేదించలేకపోయారు. అంత ఘోరమైనటువంటి అంత హార్డెస్ట్ అయినటువంటి కేసు. సింపుల్గా కేసు ఏంటంటే జైలు నుంచి తప్పించుకున్నటువంటి దొంగల్ని పట్టుకోవడం. బట్ ఆ తప్పించుకున్నటువంటి దొంగల్ని పట్టుకోవడం అనేది ఎఫ్బిఐకి అస్సలు అసాధ్యం కాలేదు. కొన్ని సంవత్సరాల పాటు ఈ కేసు మీద వర్క్ చేసి ఎటువంటి క్లూ దొరకకపోయేసరికి, ఆ దొంగలు దొరకకపోయేసరికి చేతులు ఎత్తేసి ఎఫ్బిఐ మాకు చేతనవ్వట్లేదు అని చెప్పేసి ఈ కేసును పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. సో కథ ఏంటి అంటే అమెరికా లోపల పసిఫిక్ ఓషియన్ అనేది ఉందనే విషయం మనకు తెలుసు. అంటే అమెరికాకు బార్డర్ లోపల పసిఫిక్ ఓషియన్ అనేది ఉంది. ఆ పసిఫిక్ ఓషియన్ లోపల ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ మీద అమెరికా ఒక జైల్ని కట్టడం జరిగింది. ఆ జైల్ ప్రొటెక్షన్ అనేది చాలా పకడ్బందీగా ఉంటుంది. ఆ జైలు చుట్టూ కూడా చాలా బలమైన గోడ, చాలా హైట్గా ఉండి దాని మీద మళ్ళీ ఫెన్సింగ్ ఉంటుంది. ఆ జైలు లోపల పడ్డటువంటి ఏ ఖైదీ కానీ బ్రతుకుతాడు అనేటటువంటి ధైర్యం ఎవరికీ ఉండదు. చచ్చేంత వరకు ఇంకా జైల్లోనే ఉండాలి, ఆ జైలు నుంచి తప్పించుకునే అవకాశం లేదు అన్నట్టుగా అదొక ఇంపాసిబుల్ ప్రిజన్ అని చెప్పేసి అమెరికా వైడ్గా కూడా బాగా పాపులర్ అయినటువంటి జైలు. సో అటువంటి జైలు నుంచి 4 వ్యక్తులు తప్పించుకోవాలి అని చెప్పేసి ప్లాన్ చేశారు. బట్ అందులో 3 మాత్రమే తప్పించుకోగలిగారు. ఒక వ్యక్తి తప్పించుకోలేకపోయాడు. ఆ తప్పించుకపోయిన 3 కూడా ఎఫ్బిఐ ఎప్పటికీ పట్టుకోలేకపోయింది. సో ఈ స్టోరీ ఏంటి అంటే యాక్చువల్గా 1960 తర్వాత 1962 ఆ ప్రాంతం లోపల అమెరికాలో ఉన్నటువంటి ఈ ప్రిజన్ నుంచి 3 వ్యక్తులు తప్పించుకొని పారిపోయారు అని చెప్పేసి ఎఫ్బిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే ఎఫ్బిఐ ఆ ప్రిజన్కి చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించింది. అలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఎఫ్బిఐకి తెలిసిన విషయం ఏమిటంటే యాక్చువల్గా తప్పించుకోవడానికి ప్లాన్ చేసింది 4, బట్ 3 మాత్రమే తప్పించుకొని వెళ్ళారు, 4వ వ్యక్తి వెళ్ళలేదు అని చెప్పేసి. అంత ఈజీగా ఆ 4వ వ్యక్తిని ఎలా ఎఫ్బిఐ పట్టుకుంది అంటే యాక్చువల్గా ఎవరైతే 3 తప్పించుకొని వెళ్ళారో వాళ్ళ సెల్స్ పక్కనే ఈ 4వ వ్యక్తి సెల్ కూడా ఉంది. అతడి సెల్ లోపల కూడా గోడను తవ్వినట్టుగా, గోడకు బొక్క చేసినట్టుగా ఆధారాలు కనిపించాయి. దీంతో ఈ వ్యక్తి కూడా వాళ్ళతో కలిసే ఉన్నాడు అని తెలుసుకొని అతన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించారు. సో ఎలా మీరు ఈ జైలు నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేశారు, తప్పించుకొని ఏం చేయాలి అని అనుకున్నారు, మొత్తం క్లియర్ కట్గా చెప్పు అని చెప్పేసి అతన్ని బెదిరించడం జరిగింది. ఇప్పుడు అతను తప్పించుకోవడానికి అవకాశం అయితే లేదు, అందుకని క్లియర్ కట్గా ఎలా తప్పించుకోవాలనుకున్నారు, వాళ్ళ ప్లాన్ ఏంటి, మొత్తం ఎలా ప్లాన్ చేశారు, ఏం చేశారు అన్న విషయాన్ని పోలీసులకు చెప్పడం, ఎఫ్బిఐకి చెప్పడం ప్రారంభించాడు. సో ఈ 4వ వ్యక్తి ఎవరైతే దొరికాడో ఇతడు చాలా సంవత్సరాల నుంచి జైల్లో ఉండేవాడంట. ఈ 3 మాత్రం రీసెంట్గానే వచ్చారు. ఈ 3 లోపల 2 అన్న తమ్ముళ్ళు. సో ఈ 4వ వ్యక్తికి జైలు లోపల ఉన్నటువంటి మూలలు చాలా క్లియర్గా తెలుసు. ఈ జైలు నుంచి ఎలాగైనా తప్పించుకొని వెళ్ళాలి అని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇంతకుముందు కూడా వేరే జైళ్ళల్లో పెడితే తప్పించుకొని పారిపోయాడని ఇంత హార్డెస్ట్ జైల్లో ఇతన్ని తీసుకొచ్చి పెట్టారు. సో ఇతడు వేసిన ప్లాన్ ఏంటి అంటే ఇతడికి బ్లాక్ బి నుంచి బయటికి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక ఐడియా తట్టింది. అదేంటంటే బ్లాక్ బి లోపల ఉన్నటువంటి బాత్రూమ్స్, సెల్స్ లోపల బాత్రూమ్స్ ఉంటాయి కదా, ఆ బాత్రూమ్స్ దగ్గర ఉన్నటువంటి వెంట్స్, ఆ వెంట్స్ని ఓపెన్ చేసి అక్కడ ఒక హోల్ అనేది ఉంటుంది. ఆ హోల్ని మనం పెద్దగా చేస్తే ఆ హోల్ లోపలికి వెళ్ళి బయటపడితే ఒక కారిడార్ లోపలికి వెళ్తాం. ఆ కారిడార్ అనేది పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ పోలీసులు ఉండరు, మనుషులు ఉండరు, జస్ట్ కొన్ని సీవేజ్ పైప్స్, వాటర్ పైప్స్ ఉంటాయి. ఆ పైప్స్ని పట్టుకొని మనం జైలు పైకి వెళ్ళొచ్చు. జైలు పైనుంచి బయటికి దుంకగలిగితే ఆ తర్వాత అక్కడి నుంచి సముద్రం లోపల నుంచి మనం ఎలాగోలా తప్పించుకోవడానికి ప్లాన్ ఉంటుంది అని చెప్పేసి 4తోటి కలిసి డిస్కషన్ చేశాడంట. డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని రెయిన్ కోట్స్ని, కొన్ని సబ్బులను, వాక్యూమ్ మిషన్ లోపల ఉండేటటువంటి మోటార్స్ని అన్నిటినీ సమకూర్చుకొని వాక్యూమ్ క్లీనర్లో ఉన్నటువంటి మోటార్స్ తోటి కొన్ని డ్రిల్లింగ్ మిషన్స్ తయారు చేశారంట, వాటితో గోడను పగలగొట్టడానికి. ఆ తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి రెయిన్ కోట్స్ అన్నిటినీ జాగ్రత్తగా వాళ్ళ దగ్గర దాచుకొని వాటితోటి ఒక చెక్కకు ఆ రెయిన్ కోట్స్ని చుట్టి ఒక బోట్లాగా లేకపోతే ఒక చిన్న తెప్పలాగా తయారు చేయాలనేది వాళ్ళ ప్లాన్. సో ఇప్పుడు వాళ్ళు డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని గోడను కొడుతున్నా లేకపోతే ఎలాగైనా సరే గోడను పలగొడుతున్నప్పుడు శబ్దాలు వస్తాయి. కాబట్టి దానికి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న టైం ఏంటి అంటే మ్యూజిక్ హవర్ అని చెప్పేసి ఆ జైలు లోపల ఒక మ్యూజిక్ హవర్ అనేది ఉండేదంట. ఆ మ్యూజిక్ హవర్ లోపల బాగా సౌండ్స్ వస్తున్న సందర్భం లోపల వీళ్ళ పని లోపల బాత్రూమ్ లోపల నిమగ్నమై ఉండేవాళ్ళు.
సో వీళ్ళ ప్లాన్ ప్రకారం చాలా రోజులు కష్టపడ్డ తర్వాత హోల్స్ అనేటివి తయారయ్యాయి. సో ఆ హోల్స్ లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళి తప్పించుకోవాలనే ప్లాన్ లోపల ఒక రోజు రాత్రి ముగ్గురు కూడా ఆ హోల్స్ లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళారు. బట్ ఈ నాలుగో వ్యక్తి ఎవరైతే ఆ హోల్ లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళాలని ట్రై చేశాడో ఆ హోల్లో ఇతను పట్టక కొంచెం లావు ఉండటం వల్ల వెళ్ళలేక ఇరుక్కపోయి ఇక్కడే మిగిలిపోయాడు. ఆ ముగ్గురు మాత్రం బయటికి వెళ్ళిపోయి ఆ పైప్స్ని పట్టుకొని పారిపోయి ఉంటారు అని చెప్పేసి ఈ నాలుగో వ్యక్తి వాళ్ళ ప్లాన్ని మొత్తాన్ని పోలీసులకు చెప్పడం జరిగింది. తర్వాత పోలీసులు ప్లాన్ చేసిన విధానం ఏంటి అంటే, వీళ్ళు అలా పారిపోయి ఉంటే ఈ సముద్రం లోపల ఎక్కడైనా ఉండే అవకాశం ఉంది తేలుతూ అని చెప్పేసి హెలికాప్టర్స్ తోటి, షిప్స్ తోటి నావల్ ఫోర్స్ సపోర్ట్ తీసుకొని FBI పోలీస్ ఫోర్స్ సపోర్ట్ తోటి మొత్తం సముద్రం, మొత్తం ఐలాండ్, అలాగే ఆ ఐలాండ్ నుంచి USAకు ఉన్నటువంటి సీ పోర్ట్స్ ఆ ప్రాంతాలు మొత్తం కూడా క్లియర్గా చెక్ చేయడం ప్రారంభించింది. ఎక్కడా కూడా వాళ్లకు ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదు. ఆ దొంగలు ఇక్కడ ట్రావెల్ చేసినట్టుగా, ఇక్కడికి వచ్చినట్టుగా ఏ ప్రూఫ్స్ కూడా లేవు. బట్ 4 రోజుల తర్వాత నావల్ ఫోర్స్కి ఏం దొరికాయంటే ఒక చెక్క తెప్ప రూపంలో తేలుతూ కనిపించింది. వాటి మీద కొన్ని రెయిన్ కోట్స్ అనేటివి ఉన్నాయి. సో కన్ఫామ్ వాళ్ళు సీ లోపలికి అయితే ఎంటర్ అయ్యాడు అనేది కన్ఫామ్ అయ్యింది. ఆ తర్వాత వాళ్ళకు 2 సంచులు కనిపించాయి. ఆ సంచులను ఓపెన్ చేసి చూస్తే ఆ దొంగల ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫొటోస్, వీళ్ళు వాళ్లకు లేదా వాళ్ళు వీళ్లకు రాసినటువంటి కొన్ని లెటర్స్ దొరికాయి. ఇవన్నీ చూసిన తర్వాత FBIకి వచ్చిన కన్ఫర్మేషన్ ఏంటంటే, వీళ్ళు ఈ వస్తువులను ఇంపార్టెంట్ అనుకున్నారు కాబట్టి వీళ్ళతో పాటు తీసుకెళ్లారు. బట్ వాటిని మధ్యలోనే సముద్రంలో వదిలేశారు అంటే వీళ్లకు మధ్యలో సముద్రంలో ఏమైనా అయి ఉండవచ్చు, చనిపోయి కూడా ఉండవచ్చు అని చెప్పేసి అంచనా. బట్ ఎవరైనా సరే సముద్రంలో చనిపోయినప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత వాళ్ళ బాడీ సముద్రంలో తేలుతుంది. బట్ ఇక్కడ ఎక్కడా కూడా వాళ్ళకు ఎటువంటి బాడీ తేలుతున్నట్టుగా ఎన్ని రోజులు వెతికినా కానీ కనిపించలేదు. కానీ వాళ్ళు బ్రతికి బయటపడ్డారు అనటానికి మాత్రం చరిత్ర లోపల కొన్ని సాక్ష్యాలు మిగిలిపోయాయి. సో ఆ సాక్ష్యాల ప్రకారం ఏంటి వాళ్ళు బ్రతికారు అని చెప్పేసి అనంటే, వీళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించి వీళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు కానీ, వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు కానీ అందులోపల ఆ ఫొటోస్ని పోలీసులు చెక్ చేసినప్పుడు ఆ ఫొటోస్ లోపల ఎవరైనా సరే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారని చెప్పేసి చెప్పాను కదా, ఎవరైనా సరే ఇద్దరు వ్యక్తులు డిఫరెంట్గా తయారై డిఫరెంట్గా మేకప్ వేసుకొని వచ్చినట్టుగా ఫొటోస్లలో కనిపించారంట. ఆ తర్వాత వాళ్ళ ఫంక్షన్స్లో, అంత్యక్రియల్లో పోలీసులు కొంచెం నిఘా పెట్టారు కానీ ఎప్పుడు ఎక్కడా కూడా వీళ్ళని పట్టుకోలేకపోయారు. ఆ వచ్చిన ఈ ఇద్దరు అన్నతమ్ముళ్ళే అయి ఉండవచ్చు అని చెప్పేసి పోలీసులకు ఒక చిన్న అంచనా. ఆ తర్వాత ఈ ఇద్దరు అన్నదమ్ములలో వీళ్ళకు అన్న వరుస అయ్యేటటువంటి ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ దగ్గరికి పిలుచుకొని ఒక విషయాన్ని చెప్పాడంట. ఇద్దరు కూడా జైలు నుంచి సేఫ్గా తప్పించుకొని హాయిగా బ్రతుకుతున్నారు, వాళ్ళు వాళ్ళ జీవితం మొత్తం హాయిగా లీడ్ చేస్తున్నారు, నాకు టచ్లోనే ఉన్నారు, మీరు భయపడకండి అని చెప్పేసి. బట్ పోలీసులు ఆ వ్యక్తి దగ్గరికి చేరుకునే లోపలనే ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి క్లూ కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత, అంటే ఇంచుమించుగా 15 ఇయర్స్ తర్వాత న్యూస్ పేపర్లో ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటో లోపల ఉన్నది ఇద్దరు వ్యక్తులు క్లబ్ లోపల కూర్చొని మందు తాగుతున్నారు. వాళ్ళిద్దరు కూడా 15 ఇయర్స్ బ్యాక్ జైలు నుంచి తప్పించుకున్న అన్న తమ్ముళ్ళే, సేమ్ వాళ్ళ రూపురేఖలే ఉన్నాయని చెప్పేసి ఆ ఫోటో వాళ్ళని ప్రింట్ చేయడం జరిగింది. బట్ పోలీసులు చెప్పే కథనం ఏంటంటే 15 ఇయర్స్ తర్వాత అంటే వాళ్ళ ఏజ్ అనేది చాలా ఎక్కువై ఉంటుంది, అప్పటి ఫొటోస్కి ఇప్పటి ఫొటోస్కి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కొట్టి పారేశారు. ఎన్ని సంవత్సరాల పాటు ఎదురు చూసినా ఎటువంటి క్లూ దొరకక, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో దొరకక, ఎలా తప్పించుకున్నారో తెలియక FBI తల పీక్కొని ఏం చెయ్యాలో అర్థం కాక ఈ కేసుకు పులి స్టాప్ పెట్టి ఈ కేసును మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయలేము, దీనికి ఒక రిజల్ట్ తీసుకురాలేము అని చెప్పేసి క్లోజ్ చేసింది. ఇలా FBI చరిత్రలోనే అంతుపట్టరాని కేసులు చాలానే ఉన్నా ఈ కేసు మాత్రం ఒక స్పెషల్ కేసుగా FBI హిస్టరీలో నిలిచిపోయింది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా మీకు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.